మీ స్కూల్లోనే చదువుకున్నా. అలాగా అయితే కాసేపు బయటికి వెళ్ళి ఆడుకోండి. బయటికి వెళ్ళి ఆడుకుంటే కింద పడతారు, వాళ్ళకు దెబ్బలు తాకుతాయి. ఆటలలోకి గీతలలోకి పిల్లలు రాండి, కాసేపు టీవీ చూడండి. పిల్లలు అన్నం తిందురండి. మాకు పోనిస్తేనే తింటాం, లేదంటే లేదు. తిందురండి. అయితే మాకు మంచిది, అయితే తినకండి. ఏంటి పిల్లలను ఉపవాసం ఉంటావా? పిల్లలు తిందురండి, మీరు తింటే చాలు. ఈ స్క్రిప్ట్ తర్వాత 2 డ్యాన్సులు మాత్రమే ఉన్నాయి. మీ పేషెన్స్ని మీరే పరీక్షించాం. హలో హలో, రాధా గారు మాట్లాడేది? అవును మేడం, నేనే. రాధా గారు, ఈరోజు మీ పిల్లలు హోంవర్క్ చేయలేదు. అలాగా, నా తోటి రోజు హోంవర్క్ చేశారనే చెప్తున్నారు. ఈరోజు కాదు మేడం, రోజు చేయడం లేదు. క్లాస్ రూమ్లో నిద్రపోతున్నారు. వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారు. జ్వరం కూడా వచ్చింది. రండి మేడం, తీసుకొని వెళ్దురు. సరే మేడం. అత్తయ్య అత్తయ్య, పిల్లల స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళకి బాగా జ్వరం వచ్చిందట. పదండి, తీసుకొని పోద్దాం. పద. పిల్లల కళ్ళు బాగా ఎర్రగైనాయి. జ్వరం కూడా వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్దాం. నమస్తే మేడం. జ్వరం వచ్చిందా మీకు? ఎలా ఉంది మీకు హెల్త్ ఇప్పుడు? బాగా నీరసంగా ఉంది. కళ్ళు బాగా అవునా? సరే, మీరు వెళ్ళి పక్కన కూర్చోండి. మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. నమస్తే మేడం. మీ పిల్లలు జంక్ ఫుడ్ బాగా తింటున్నారా? అవునా? మీ పిల్లలు జంక్ ఫుడ్ బాగా తినడం వల్ల వారికి జ్వరం వచ్చింది. వారు చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వల్ల వారికి ఇంకా ఎక్కువైంది. మీ పిల్లలు టీవీ, ఫోన్ ఎక్కువ చూస్తారా? ఎప్పుడైనా కానీ ఎక్కువ ఫోన్ చూడడం వలన వాళ్ళ కంట్లో ఉండే రెటీనా దెబ్బతిన్నది. కాబట్టి వాళ్ళకి కళ్ళు పోయే ప్రమాదం ఉన్నది. వారు రోజు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారా? వారు రోజు బయటికి వెళ్ళి ఆడుకోకపోవడం వల్ల వారికి ఎముకలు దృఢంగా లేవు. కాబట్టి రోజు సాయంత్రం వారిని బయటికి పంపించండి. నానమ్మ గారు, రాధ గారు, మీ అతి ప్రేమ వలన పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. మీరు టీవీ, ఫోన్ చూస్తూ ఉంటే వారు కూడా మీతో కలిసి టీవీ, ఫోన్ చూస్తుంటారు. ముందు మీరు మారండి, తరువాత మీ పిల్లలు మారుతారు. డాక్టర్ గారు, మీరు చెప్పినట్లే ఉంటాము. వారితో చిన్న చిన్న పనులు చేయించండి. వారితో కలిసి ఆడుకోండి. అవసరమైతే మీరు కూడా వారితో కలిసి ఆడుకోండి. డాక్టర్ గారు, వెళ్ళి వస్తాం.
ఓకే, స్కూల్కు పిల్లలు